హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు మౌనం ద సైలెంట్ లవ్ స్టోరీ. ఓకే, ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఏమి చూసాము? లలితకి చిన్న దెబ్బ తాకింది నడుము దగ్గర. సో ఆ నడుముకి లలిత మౌని కొంచెం మందు రాసి యూనో చిన్న హెల్ప్ చేసింది. సో అలా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒక రొమాంటిక్ లుక్స్ ఎక్స్చేంజ్ అయినాయి. ఆ తర్వాత మన లలిత డ్రెస్ మార్చుకొని ఇద్దరూ కలిసి లంచ్ కోసం బయటికి వస్తారనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇద్దరూ కలిసి అందరూ లంచ్ చేస్తున్న దగ్గరికి వస్తారు. లంచ్ చేస్తున్న దగ్గరికి రాగానే అక్కడ ఉన్న స్వాతి, దీపక్, దినేష్, లత అందరూ లలితను చూసి అదేంటి శారీ బేస్ డ్రెస్ వేసుకున్నావు అని అడుగుతారనమాట. అడిగితే ఏమీ లేదు, నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది అందుకని అని అంటుందన్నమాట. సో దూరంగా వాళ్ళ అమ్మ కూడా చూసి దగ్గరగా వచ్చేసి ఏమైంది డ్రెస్ మార్చేసావు అని అంటదనమాట. అంటే లేదమ్మా ఇబ్బందిగా అనిపించింది అందుకే అని అంటదనమాట. వాళ్ళ అమ్మ అర్థం చేసుకొని ఓకే సరే 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 భోంచేయి అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళా చుట్టాలతో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కొద్దిగా నించోని అందరూ నిలబడి భోంచేస్తూ ఉంటారు. భోంచేస్తూ ఉంటే మౌని అక్కడ ఒక చైర్ చూసి ఆ చైర్ తీసుకొచ్చి లలిత దగ్గరగా వేసి కూర్చొని తినండి, ఎక్కువసేపు నించోవడం మంచిది కాదు అని చెప్పేసి అంటదనమాట. అప్పుడు బాయ్స్ వాళ్ళందరూ ఓహో సేవలు తనకు ఒక్కదానికైనా మాకు కూడా చేయొచ్చు కదా, మాకు కాళ్ళు లాగేస్తున్నాయి, చేతి చేయొచ్చు కదా మౌని అని అంటారనమాట. అబ్బాయిలు సీరియస్గా చూస్తుంది అబ్బాయిల్ని. కామ్గా తినండి రా అంటదనమాట. అనగానే ఏంటి ఇంత సీరియస్గా చూస్తుందని ఏమీ మాట్లాడకుండా సరే అని భోంచేస్తారనమాట. లలిత చిన్న స్మైల్ ఇచ్చుకొని తను చాలా కేర్ తీసుకుంటుందని ఆనందంలో తను కూడా భోంచేస్తుందన్నమాట. సో అందరూ భోంచేస్తారు. భోజనాలు అయిపోయాక ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈవెంట్ అంటే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారన్నమాట. పెళ్ళి కొడుకుకి పెళ్ళి కూతురికి గేమ్స్ పెడుతూ సో ఒక కుండలో ఒక బిందెలో నీళ్ళు తీసుకొని మామూలుగా పెళ్ళిలో చేస్తారు కదా ఇవన్నీ. సో ఒక బిందెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఉంగరం వేసి ఆ ఉంగరం వెతకమని చెప్పటం. సో అలాంటి గేమ్స్ అనమాట, కపుల్ గేమ్. సో అదే అలా ఓపెన్ చేస్తే అలా ఆడుకుంటూ ఉంటారు. తర్వాత బెలూన్స్ అనమాట. బెలూన్స్ మేము పైకి ఇలా విసిరేస్తాము, మీ ఇద్దరు మధ్యలో ఆ బెలూన్ని పట్టుకొని దాన్ని పగలగొట్టాలి. సో ఎన్ని పగలగొడతారు 1.5 minute టైం మీకు, ఎన్ని పగలగొడతారు అన్నది మీ ఇద్దరి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది అని చెప్పేసి అంటారనమాట. అనగానే సరే అని స్వాతి పైకి బెలూన్ విసిరేస్తూ ఉంటే వాళ్ళ అక్కను వాళ్ళ బావగారు ఇద్దరు చూసుకొని స్టైల్ పట్టేసుకొని పగలగొట్టడం, అలా ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని పగలగొట్టడం. ఆ గేమ్ చూసి ఆడుతున్నప్పుడు మౌని అండ్ లలిత ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఆ చీర కట్టిన అది గుర్తొస్తుంటుంది. ఎందుకంటే తను కూడా తన్ని హత్తుకొని అంటే ఆల్మోస్ట్ అంత దగ్గరగా వచ్చేసి ఆ సీన్ గుర్తొచ్చి ఒకరికొకరు సిగ్గుపడతారనమాట. సరే అనేసి ఇట్లా గేమ్స్ జరుగుతూ ఉంటాయి. అలా తర్వాత కొద్దిసేపటికి అంతాక్షరి ఆడతారు, దంషరాస్ ఆడతారు, అలా ఆడుతూ ఉంటారనమాట. ఈలోపు మౌని చీర ఫస్ట్ టైం సాయంత్రం అయిపోద్ది. మౌనికి చీర ఫస్ట్ టైం కదా, అంతసేపు హ్యాండిల్ చేయడమే చాలా గొప్ప. ఇంకా పొద్దున ఎప్పుడో కట్టాను, సాయంత్రం అవుతుంది, వామ్మో ఇంక నా వల్ల కాదనేసి స్వాతి దగ్గరికి వెళ్ళి స్వాతి నాకు కొంచెం ఇరిటేటింగ్గా ఉంది, నేను చీర మార్చుకుంటాను వెళ్ళి అని అంటదనమాట. అంటే స్వాతి అక్కడున్న ఆ ఆనందంలో ఆ డ్యాన్సులు ఆ సంతోషంలో నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో పో అంటదనమాట. పట్టించుకోదు. సరే అనేసి లలిత కూడా దెబ్బ తాకిన తర్వాత చాలాసేపు నుంచి కూర్చొని ఉంది కదా. సో లలిత దగ్గరగా వచ్చి మీరు చాలాసేపు నుంచి కూర్చొని ఉన్నారు, ఇంతసేపు కూర్చోటం కరెక్ట్ కాదు, పదండి మీరు కూడా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అని చెప్పొద్దు అనమాట. అనగానే లలిత మౌని మాట విని ఓకే అని చెప్పేసి ఇద్దరు కలిసి అంటే
మౌని చెయ్యి పట్టుకొని లలిత మెల్లగా నడుచుకుంటూ తన రూమ్కి వెళ్తుంది. లలిత రూమ్కి తీసుకెళ్తుంది. మౌని లలితని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టేసి మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను మళ్ళీ అని చెప్పేసి మౌని తన రూమ్కి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే లలిత మామూలుగా కళ్ళు మూసుకొని అలా పడుకొని ఉంటుంది, నిద్రపోదు, ఉత్తిగా అలా పడుకొని ఉంటుంది అనమాట. ఇక్కడ మౌనిక తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా హ్యాపీగా చీర ఇప్పవతలేసి నగలు గిట్ట అన్నీ తీసేసి బాక్స్లో పెట్టి లోపల సూట్ కేసులో పడేసి ప్రశాంతంగా స్నానం చేసి ఒక లాంగ్ ఫ్రాక్ వేసుకొని అమ్మయ్య ఎంత హాయిగా ఉంది అనుకొని కిందికి వచ్చింది అనమాట. మళ్ళీ కిందికి లలిత రూమ్కి వచ్చింది. లలిత రూమ్కి వచ్చేసి లలిత అని పిలుస్తుంది అనమాట. అనగానే కళ్ళు తెరిచి రండి అని లేవబోతుంటే హే లేవకండి, మీరు అలానే కూర్చోండి, పడుకోండి అని అక్కడే ఒక చైర్ ఉంటే ఆ చైర్ లాక్కొని వచ్చి లలిత పక్కన వేసుకొని ఇంకా ఒకరికొకరు ఏదో మామూలుగా క్యాజువల్ టాక్స్ లలిత గురించి, స్వాతి గురించి, దీపక్ గురించిను, లత గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ ఈలోపు చీకటి పడిపోతూ ఉండదన్నమాట. చీకటి పడేదాకా డ్యాన్సులు వేస్తూ ఉంటారు అక్కడ కళ్యాణ మండపం దగ్గర. ఇక ఒప్పగింతలు అవి ఇవి అన్నీ అయిపోతాయి, అదే ఇంట్లోగా అప్పగింతలైనా. సో అన్నీ అయిపోయాక సరే పిల్లలు పదండి లోపలికి, చీకటి అవుతుంది, డిన్నర్ టైం కూడా అవుతుంది, అందరూ ఫ్రెష్ అయితే డిన్నర్ చేసేసి పడుకుందామని చెప్పేసి అందరూ లోపలికి వస్తారన్నమాట. లోపలికి వచ్చి చూస్తే మన లలిత అండ్ మౌని హ్యాపీగా రూమ్లో కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటారు. మళ్ళీ వచ్చి ఓహో మమ్మల్ని అక్కడ వదిలేసి మీరు ఇక్కడికి వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవుతూ ముచ్చట్లు పెడుతున్నారా అంటదనమాట. అనగానే మౌని మళ్ళీ సీరియస్గా చూస్తుంది అనమాట. అబ్బో ఇది ఎందుకో సీరియస్గా చూస్తుందిరా మన్ని, పదండి ఓకే మేము ఫ్రెష్ అయ్యి వస్తాము, డిన్నర్ చేద్దామని చెప్పి స్వాతి అనగానే మౌని ఓకే తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అంటదనమాట మౌనిక. సరే అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి 1 hour 8:30 కల్లా కిందికి వస్తారు. వచ్చి డిన్నర్ కోసం స్వాతి కేకేస్తుంది అన్నమాట. మౌని రండి డిన్నర్ చేద్దాం అని అంటది స్వాతి. అనగానే వస్తున్నాం అంటది మౌని. అనేసి లలిత చేయి పట్టుకొని మెల్లగా అడుగుచి పొద్దున దెబ్బ నొప్పి ఉండదు, ఎందుకంటే ఆ పచ్చిదనం ఉంటుంది, పుండు నొప్పి ఉండదు. కానీ పుండు మానుతున్న కొద్దీ ఎండుతూ ఉంటుంది కదా, ఎండిపోతున్న కొద్దీ మనకి నొప్పి స్టార్ట్ అవుతుంది సాయంత్రానికి. సో అలా కొంచెం నొప్పి స్టార్ట్ అవుతుంది లలితకి. సో ఆ నొప్పి వల్ల నడవలేకపోతూ ఉంటుంది. కాబట్టి తన చెయ్యి అందించి మెల్లగా నడిపించుకుంటూ తీసుకొస్తుంది అనమాట మౌని. తీసుకొచ్చి మళ్ళీ ఒక చైర్ వేసి కూర్చోబెడితే మళ్ళీ అబ్బాయిలు మళ్ళీ వెటకారంగా ఓహో ఇంత సర్వీస్ మౌని ఎవ్వరికీ చేయలేదు, ఏమే చైర్ మాకు కూడా వేయొచ్చు కదా అంటారనమాట మళ్ళీ మగపిల్లలు. అనగానే మళ్ళీ సీరియస్గా చూస్తే మీకు విషయం తెలీదు ఓకే, ఎందుకు అలా మాట్లాడతారు అని చాలా సీరియస్గా అంటది మౌనిక. అనగానే ఏమైంది దీనికి, పొద్దున కూడా ఇలానే అరిచింది అని అనగానే స్వాతి అసలు ఏం జరిగిందో చెప్పకుండా పొద్దున కూడా ఇలానే ఎందుకు అరిచావు అని స్వాతి కూడా కొంచెం కోపంగానే అడుగుతుంది అనమాట. అనగానే అప్పుడు మౌని కొంచెం కూల్ అయ్యి ఇలా జరిగింది, తనకి దెబ్బ తాకింది, అందుకే డ్రెస్ కూడా మార్చుకుంది అని చెప్తుంది. అనగానే బాయ్స్ అప్పుడు వీఆర్ రియల్లీ సారీ, మాకు తెలియదు కదా అని అంటారనమాట. అనగానే లలిత ఇట్స్ ఓకే, మీకు తెలియదు కదా, ఇట్స్ ఓకే, బట్ ఫన్ ఉండిందిలేండి, డోంట్ వరీ అంటది లలిత. అనగానే మౌని కొంచెం స్మైల్ చేస్తుంది. స్మైల్ చేయగానే అప్పుడు అమ్మా టీన్ సీరియస్నెస్ తగలయ్యా అని బాయ్స్ అంటారనమాట. అనగానే అందరు నవ్వుతారు. నవ్వి సరే అని అక్కడ ప్రశాంతంగా అందరూ భోంచేసిన తర్వాత సరే పొద్దున ఎప్పుడో తెల్లవారుజామున 4 లేచాము, ఇప్పటి వరకు అసలు పడుకోలేదు, రిలాక్స్ అవ్వలేదు, అలసిపోయాము, పడుకుందాం ఇంకా అని చెప్పేసి అనుకొని అందరూ లలిత తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటదన్నమాట. అనగానే ఓకే మౌని నేను తీసుకెళ్తానులే అని చెప్పి లత అంటది. అన్న తర్వాత సరే అని ఒకరికొకరు చూసుకొని లలిత అండ్ మౌని గుడ్ నైట్ అలా అని చెప్పుకుంటారనమాట. లలిత గుడ్ నైట్ అలా అని చెప్పిన తర్వాత ఇద్దరూ కలిసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా జరిగిన అంటే తను చీర కట్టినది, తనేమో తన పుండుకి మందు రాసింది అలా ఆలోచించుకుంటూ తన రూమ్లో తన రూమ్లో పడుకుని పోతారనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్
అందరూ కార్లు ఉన్న వాళ్ళేమో పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సరే ఇక పెళ్ళి అయిపోయింది కదా అని కొంతమంది కార్లు ఉన్న వాళ్ళు ఇక అన్నీ పెట్టాబేలా చదువుకొని చక్కగా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కొంతమంది ఏమో లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఇటువైపు మౌని వాళ్ళు, మౌని, దీపక్, దినేష్ కూడా అలా సూట్ కేసులు చదువుకుంటూ ఉంటారు అనమాట. చదువుకుంటూ ఉంటే స్వాతి, అబ్బా ప్లీజ్ రేపు వెళ్దాం, నేను కూడా వస్తాను రేపైతే, ప్లీజ్ ఉండవరా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మౌని, లేదే అమ్మ పెళ్ళైన వెంటనే వచ్చేయమంది, నిన్ననే పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా ఉండి మేము ఏం చేస్తామో, ఆల్రెడీ 10 రోజులైంది నేను ఇల్లు వదిలిపెట్టొచ్చి, అమ్మ తిడుతుందే వెళ్ళిపోతాము, అందులో నాన్నకి ఇంకా నాతో చాలా పనులు ఉన్నాయని చెప్పారు, సో వెళ్తాము, ఇట్స్ ఓకే అంటుంటుంది మౌని. అంటే అబ్బా విను ప్లీజ్, ఈ ఒక్కరోజే వెయిట్ చేయి, రేపు ఈ ఒక్కరోజు ఉంటే రేపు నేను కూడా వస్తానని చెప్తున్నాను కదా, ప్లీజ్ మౌని అని స్వాతి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మౌని ఏమో ఏమీ వినకుండా అలా కాదే ఇలా ఇలా అని మౌని కూడా సూట్ కేసు చదువుకుంటూనే ఉంటుంది. ఈ అబ్బాయిల దగ్గర స్వాతి అబ్బాయిల దిక్కు కదిరి, మీరైనా చెప్పండి రా, ఉండండి రా, ప్లీజ్ రా అని అంటే మగపిల్లలు ఇద్దరు, చూడమా మాకు ఏ ప్రాబ్లం లేదు, మేము ఇక్కడున్న బేవర్సే, మన ఊరికి వెళ్ళినా బేవర్సే, సో మాకు ఎక్కడున్నా ఒకటే, మౌని పోదామంటే పోదాం, ఉందామంటే ఉందాం, మాదేమీ లేదు అంటారు మగపిల్లలు. అనగానే మిమ్మల్ని అడిగాను చూడండి అని చెప్పి మళ్ళీ ఇటువైపు మౌని వైపు తిరిగి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అటువైపు లలితాన్ని లేపుతూ ఉంటుంది. అక్క లే అక్క, అందరూ వెళ్ళిపోతున్నారే, లేవే అంటే, వాళ్ళందరూ వెళ్ళిపోతే నేను లేవడం ఎందుకే, నువ్వుకా అని చెప్పేసి అటువైపు తిరుగున్నదల్లా ఇటువైపు తిరిగి మళ్ళీ పొడుగుంటుంది అనమాట. అంటే అబ్బా ప్లీజ్ మనం కూడా మనం కూడా ప్యాకింగ్ మొదలు పెడదామే అనమాట. ప్యాకింగే కదా, రేపు కదా మనం వెళ్ళేది, మెల్లగా ప్యాక్ చేసుకోవచ్చులే, కొంచెం ఆగు ప్లీజ్, పడుకొని ఉన్నాను అని అంటుంటుంది లలిత. అంటే అవునా సరే అలానే పడుకో. అక్కడ మౌని, దీపక్, దినేష్ వెళ్ళడానికి అంత లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నారు, ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతారట అని చెప్తుంది అనమాట. చనిపోగానే మౌనిక వెళ్ళిపోతుంది అన్న మాట వినగానే టక్కన లేసి కూర్చొని ఏంటి అని అంటది అనమాట. అనగానే ఏమీ లేదు అని అంటది. అబ్బా చెప్పు ప్లీజ్ అనగానే మౌని వాళ్ళు ఈరోజు ఆఫ్టర్నూన్ వెళ్తారట అనగానే, వాట్ నాకు చెప్పలేదే అని అంటది. ఇప్పటిదాకా లేపుతుంటే లేవలేదు, మౌని పేరు వినంగానే లేచావు అనగానే అని తడబడుతూ ఉంటుంది అనమాట లలిత. అనగానే తడబడకు, నాకు తెలుసులే మీ ఇద్దరు వచ్చేలా ఏదో జరుగుతుందని అనగానే కొంచెం సిగ్గుపడి, అబ్బా అదంతా ఏమీ లేదులే అనుకుంటూ గబగబా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి బట్టలు తీసుకొని స్నానం చేసేసి బయటకు వచ్చేసి ఎలా అయినా మౌనిని, ఎందుకంటే వాళ్ళు రేపు వెళ్తున్నారు కదా, మౌనిని ఎలానా ఆపితే రేపు అందరం కలిసి వెళ్ళొచ్చు కదా అని ప్లాన్ చేస్తుంది లలిత. చేసి పైకి గబగబా వీళ్ళ రూమ్ దగ్గరికి వచ్చేసి తనంతగా తానుగా వెళ్ళకూడదు కదా అందుకని వాళ్ళ రూమ్ ముందే చక్కర్లు వేస్తూ ఉంటుంది అనమాట, అటు ఇటు అటు. అయితే డోర్కి అటువైపుగా తిరిగి మౌనిక బెడ్ మీద తన సూట్ కేసు పెట్టుకొని చదువుకుంటూ ఉంటుంది. తన పక్కన స్వాతి నించొని బతిలాడుకుంటూ ఉంటుంది అనమాట. ఇక అబ్బాయిలు అయితే హ్యాపీగా బెడ్ మీద కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటారు. లలితను చూడరు వాళ్ళు కూడా. 2-3 సార్లు తిరుగుతుంది ఆ డోర్ ముందు. వాళ్ళు పట్టించుకునేటట్టు లేరు, లాభం లేదు, ఎలా అయినా వీళ్ళ అటెన్షన్ గెయిన్ చేస్తే కానీ నన్ను లోపలికి పిలవరు అని చెప్పేసి సీరియస్గా తన పాకెట్లో నుంచి బ్లూ జీన్స్ వైట్ షర్ట్ వేసుకొని ఉంటుందన్నమాట. సీరియస్గా తన పాకెట్లో నుంచి మొబైల్ తీసి, మొబైల్లో ఎవడూ ఫోన్ చేయడు, బట్ ఎవరో ఫోన్ చేసినట్టుగా, చెప్పండి ఇప్పుడు వినిపిస్తుంది, ఇందాక వినపడలా, సిగ్నల్ సరిగ్గా లేవు కింద, అందుకే పైకి వచ్చాను, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి అంటూ ఉంటుంది అనమాట. కావాలని గట్టిగా. యాక్చువల్గా తన వాయిస్ అంత గట్టిగా ఉండదు, ఎప్పుడు చాలా సాఫ్ట్గా మాట్లాడే క్యారెక్టర్ లలితది. సో అంత గట్టిగా మాట్లాడేసరికి స్వాతిను మౌని ఎవరు అని చెప్పి టక్కున వెనక్కి తిరిగి చూస్తారన్నమాట. చూడంగానే లలిత ఒక కన్ను అటు వేస్తే చూస్తున్నారు అనుకొని, చెప్పండి, ఓకే సరే వచ్చాక మాట్లాడుకుందాం, ఓకే అంటూ ఉంటుంది అనమాట. సీరియస్గా స్వాతిలో తన దగ్గరికి వచ్చేసి,
లలిత అని పిలుస్తుంది అనమాట. అనగానే ఇటు తిరిగి లలిత స్వాతిని చూసి, హా అంకుల్ రేపు వచ్చాక మాట్లాడతాను, ఓకే బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది అనమాట. చేసి చెప్పు స్వాతి అంటది లలిత, ఏమీ తెలియదు దానిలాగా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టేసి. అంటే కొంచెం లోపలికి రావా ప్లీజ్ అంటది స్వాతి. అనగానే సరే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది అని అడుగుతుంది లలిత. అనగానే చూడు లలిత, నేను ఈరోజు వెళ్ళిపోతా అంటుంది. రేపు ఈరోజు అయితే రేపు నేను కూడా వస్తాను, అందరం కలిసి వెళ్దామని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా వినట్లేదు, ప్లీజ్ నువ్వైనా చెప్పవా, నీ మాట అయినా వింటుందేమో అని అంటదనమాట స్వాతి. అనగానే ఇలా చూస్తుంది, ఒక చూపు చూస్తుంది, ఒక రొమాంటిక్ లుక్ ఇస్తుంది అనమాట మన మౌనికి. మౌని ఆల్రెడీ చూస్తూనే ఉంటుంది తన్ని. సో అలా చూస్తూ ఉంటే కొద్దిసేపటికి తను అంతగా రిక్వెస్ట్ చేస్తుంది కదా, ఉండొచ్చు కదా అంటది లలిత. అనగానే లేదు అమ్మ వెంటనే వచ్చేయమన్నారు అని అంటది అనమాట మౌని, తను కూడా సాఫ్ట్గా. అనగానే లలిత కాదు అంకుల్తో మాట్లాడతాను అంటున్నారు కదా స్వాతి, ఉండొచ్చు కదా, తను మాట్లాడుతుందిలే అని అంటదనమాట. లేదు నానా అని అంటుంటే, ఉండండి రేపైతే నేను లత కూడా వస్తున్నాము, అందరం కలిసే వెళ్దాము అని అంటది. అంతే ఫట్ కథం మౌని గారు. ఇంకో మాట ఉంటుందా మౌనికి? సరే అని అలా ఆగిపోతుంది అనమాట మౌని. అనగానే స్వాతి వైపు చూస్తుంది. స్వాతి వైపు చూడగానే స్వాతి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అనమాట. అది అంటుంటుంది మౌని. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పేసి బాల్కనీలోకి వెళ్ళి మొబైల్ తీసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నాన్న అనగానే చెప్పు బేటా అని అంటాడు వాళ్ళ నాన్న. అనగానే లేదు స్వాతి, యాక్చువల్గా ఈరోజు బయలుదేరదాం అనుకున్నాము నేను దీపక్ దినేషు, బట్ స్వాతి ఈరోజు ఉండు, రేపైతే నేను కూడా వస్తాను చాలా రిక్వెస్ట్ చేస్తుంది నాన్న, ఈరోజు ఉండి రేపు బయలుదేరమా అని అడుగుతుంది అనమాట. అనగానే ఒక్క రోజులో ఏముందమ్మా, నో ప్రాబ్లం, బట్ రేపు ఖచ్చితంగా బయలుదేరుతారుగా అని అడుగుతారు వాళ్ళ నాన్న. అంటే ష్యూర్ నాన్న పక్కా అని వాళ్ళ మౌని చెప్తుంది. ఈలో పక్క నుంచి వాళ్ళ అమ్మ, ఏంటి రేపటిదాకా ఉండేది, ఆల్రెడీ 10 రోజులు అయిపోయింది నేను నిన్ను చూడక, ఇంకా నా వల్ల కాదు, ఒక్కరోజు కూడా నేను వెయిట్ చేయలేదు, నువ్వు వచ్చేయి అని అంటది వాళ్ళ అమ్మ. అప్పుడు వాళ్ళ నాన్న, ఒక్క రోజులో ఏమవుతుంది, ఇన్ని రోజులు ఉన్నావు కదా, ఒక్కరోజు ఏం కాదులే, నువ్వు ఉండి పెట్టా, నువ్వు రేపే బయలుదేరరా, నేను మీ అమ్మతో నేను మాట్లాడతానులే అని అనేసి వాళ్ళ నాన్న కాల్ కట్ చేసేస్తాడనమాట. అప్పుడు మౌని థ్యాంక్స్ నాన్న అని చెప్పేసి తను కూడా కాల్ కట్ చేసేసి ఎస్ అని అక్కడే నించొని బాల్కనీలో డ్యాన్స్ చేసుకొని ఏమీ తెలియనట్టుగా మళ్ళీ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని లోపలికి వచ్చి స్వాతి వైపు చూసుకుంటూ, యాక్చువల్లీ అమ్మ వచ్చేమని గొడవ పెడుతుంది, బట్ నాన్న పర్మిషన్ ఇచ్చారు అని అంటదనమాట. అనగానే లలిత ఆనందానికి లిమిట్ లేదు. ఇంకా హ్యాపీగా అక్కడి నుంచి ఓకే నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే మౌని స్వాతి వైపు చూస్తుంది. స్వాతి వైపు చూడగానే స్వాతి తన 2 చేతులు నడుము మీద పెట్టుకొని చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది స్వాతి మౌనికని. చూస్తే మౌని అది కాదే అది అని అంటుంటే, నేను అది కదే, నేను కూడా అదే కదే చెప్పింది, నేను అదే కదే అడిగింది అని చెప్పి ఉరికిస్తూ ఉంటుంది అనమాట. మౌని బెడ్ చుట్టూ ఉరుకుతూ ఉంటుంది. అది కాదే, నా మాట వినవే ప్లీజే అని మౌని అంటూ ఉంటుంది అనమాట. మధ్యలో బాయ్స్ హ్యాపీగా బెడ్ మీద ఉంటారు కదా, వాళ్ళు నవ్వుతూ ఉంటారు అన్నమాట వాళ్ళిద్దరిని చూసి. నువ్వు ఆగు, ఒక్క నిమిషం ఆగువే, నీ సంగతి చెప్తా అంటే స్వాతి. అలా ఉరుకుతూ ఉంటారు. కొద్దిసేపటికి అలసిపోయి అక్కడ 2 చైర్స్ ఉంటే ఆ చైర్స్ మీద కూర్చునిపోతారనమాట. కూర్చునిపోయి అబ్బా అనగానే కొద్దిసేపటికి మళ్ళీ లలిత వచ్చింది పైకి. వచ్చి అవును మరి ఈ రోజంతా ఏం చేస్తారు, బోర్ కొడుతుంటుంది కదా అని అంటారనమాట. అనగానే బోర్ కొడుతుంది, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం అంటారు బాయ్స్. సరే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల
పక్కన ఒక చిన్న పల్లెటూరు ఉంది, అక్కడ కొత్తగా ఎగ్జిబిషన్ పెట్టారంట, వెళ్దామా అని అడుగుతారనమాట. అన్నీ ఆ బాయ్స్ గట్టిగా గెంతేసేస్తారు వెళ్దామని. అంటే సరే మీరందరూ ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని కిందికి వచ్చేయండి, బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం అంటది లలిత. అనగానే సరే అని చెప్పేసి బట్టలు మార్చుకుంటారు. ఇక్కడ లలితని బ్లూ జీన్స్ వైట్ షర్ట్ వేసుకుందని చెప్పాను కదా, తను మౌని ఏమో బ్లూ ప్యాంట్ అండ్ లైట్ గ్రీన్ కలర్ షర్ట్, చెక్స్ షర్ట్ వేసుకొని తను కూడా కిందికి వస్తారు. కిందికి రాగానే అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి కారు ఎక్కుతారు అనమాట. కారు డ్రైవింగ్ సీట్లో లలిత, తన పక్కన లత కూర్చుంటే స్వాతి తన్ని లేపుదాం అనుకుంటుంది మౌనిని కూర్చోబెడదామని. అప్పుడు మౌని లలిత స్వాతిని ఆపేసి ఇట్స్ ఓకే నేను వెనక్కి కూర్చుంటానులే అని చెప్పేసి అందరు కలిసి కూర్చొని ఇక బయలుదేరుతారనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, టేక్ కేర్, జై హింద్, జై శ్రీరామ్.